టీ వేసేస్తారు అనమాట బ్రెడ్లో, అది అలాగా. హే అఫ్ఘానీ చికెన్ ఒకటి చెప్పాం, బటర్ నాన్ చెప్పాం. అబ్బో బటర్ ఏంటి ఎంత వేసాడు. గుడ్ మార్నింగ్ మాయా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మా నిన్న వలీగాడు ఇంటికి వెళ్ళాడు అనమాట, చిన్న పని మీద. వచ్చేస్తాడు ఈ రోజు నైట్కి వచ్చేస్తాడు. ఇంకా ఈ రోజు నేను దొండకాయ ఫ్రై కుక్ చేసుకుంటున్నాను. ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో. నిన్న ఒక ఇంపార్టెంట్ పని మీద అర్జెంటుగా బయటికి వెళ్ళాల్సి వచ్చింది. తీరా కిందకు వచ్చేసరికి టైర్ పంచరు. సర్లే ఇంకేం చేస్తాం, ఇప్పుడు మెకానిక్ని పిలుచుకుని వచ్చి, అదే పంచర్ వేసేవాడిని ఇంటికి పిలిస్తే డబ్బులు ఎక్కువ తీసుకుంటాడు. స్టెప్నీ ఉంది కదా, స్టెప్నీ మార్చేసుకుందామని మార్చేసిన తర్వాత మెకానిక్ దగ్గరికి వెళ్ళి పంచర్ చెక్ చేయించి మళ్ళీ మన టైర్ వేసామన్నాను. ఆ మెకానిక్ తీస్తుంటే ఈ బోల్ట్ ఇరిగిపోయింది. ఆ బోల్ట్ నేనే తప్పెక్కిచ్చానంట, అందుకనే అది ఇరిగిపోయింది అన్నాడు. అది వెయ్యడానికి ఆ బోల్ట్ కాస్ట్ 400 అంట, వేసినందుకు 600 అంట. సరే బాబు నమస్తే, వదిలేసే 4 బోల్ట్ల మీద తిరిగేసానని చెప్పేసి వచ్చేసాను. ఇప్పుడు వెళ్తున్నాను అది రిపేర్ చేయించడానికి వేరే చోటకి. చూడాలి ఎంత అవుద్దో దానికి. కార్ ఇచ్చేసాను షోరూంలో, చేసి ఇస్తారంట. 3 hours టైం పడుతుంది అంట. కార్ తీసుకుని ఇంటికి వచ్చేసాను. బయట అయితే 1000 రూపాయలు చెప్పారు కదా, షోరూంలో 700 అయిపోయింది. అందులోనూ కొంచెం సేఫ్ కదా షోరూమ్ అయితే. ఇప్పుడు చార్మినార్కి వెళ్తున్నాం, ఎందుకంటే శాండీ వాళ్ళ పాప అంటే శాండీ వాళ్ళ మేనకోడలది బర్త్డే వస్తుందంట. ఏవో బట్టలు ఇంకా ఏవో కొనుక్కుంటానంటుంది, అందుకనే చార్మినార్కి వెళ్తున్నాం. మామూలు ట్రాఫిక్ లేదు, సరైన ట్రాఫిక్ ఉన్న టైంలో బయలుదేరాం. మా ఇంటి దగ్గర నుంచి 100 meters వెళ్ళడానికే 1/2 గంట పట్టింది. టోలీ చౌకి పిస్తా హౌస్ దగ్గర ఆగాము. ఇక్కడ టీ బాగుంటుంది, చాలా పెద్ద పిస్తా హౌస్, ఆ చివరి వరకు ఉంటుంది. వెళ్ళి ఒక టీ తాగుదాం. ఇది ఓన్లీ టీ సెక్షన్, ఇక్కడ టీ మాత్రమే ఉంటుంది. ఇక్కడ బ్రెడ్ కరాక్ ఫ్యూజన్ అని చెప్పేసి ఒకటి కనబడింది, 70 రూపాయలు రేట్ అంట. ఇది ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అయింది ఈ రీలు. ఇలా బ్రెడ్ మీద టీ పోసి తినేది శాండీ కూడా చేసింది. అది ఇక్కడ అమ్మేస్తున్నారు లైవ్లో, తీసుకుందాం. ఇప్పుడు అందులో టీ వేసేస్తారు అనమాట బ్రెడ్లో, అది అలాగా. 1.5 రూపా. అది ఈ బ్రెడ్కి మధ్యలో మలాయో ఏదో పెట్టారు, క్రీము. ఒకసారి దీని టేస్ట్ చూద్దాం. దీని కాస్ట్ 70 రూపీస్. ఇది రీల్ కూడా చేసావు కదా సార్ నువ్వు, ఎలా ఉంది అప్పుడు టేస్ట్? నువ్వు వెరైటీ చేసావంటే అది వరస్ట్గానే ఉంటుంది. ఇప్పుడు దీని టేస్ట్ చూద్దాం. తినేలా ఉంది చెప్తాను. కొంచెమైనా దేవుడు, కొంచెమైనా నువ్వు చేసింది నేను టేస్ట్ చేయలేదు, కానీ ఇది బాగుందా బాగాలేదా నువ్వు టేస్ట్ చేసింది పక్కన పెట్టు. దేవుడా, ఇది ఎలా ఉంది, బాగుందా బాగాలేదా? సూపర్ ఉంది గైస్, సూపర్. అందులో మధ్యలో ఏదో పెట్టారు, ఇదిగో చూసారా, మధ్యలో ఏదో క్రీమ్ పెట్టారు, సూపరు. ఫ్యాన్ అయిపోయాను నేనైతే. ట్రాఫిక్ చూడండి, ఇంకా కార్ వేసుకురాలేదు కాబట్టి మంచి పని చేసాం. కరెక్ట్గా ఆఫీస్లో వదిలే టైంకి స్టార్ట్ అయ్యాం మేము. ఇప్పుడే వచ్చాం చార్మినార్కి. తోలు తీరిపోయింది ట్రాఫిక్లో, 1.5 గంట పట్టింది. మొత్తానికి ఒక చోట పార్కింగ్ చేసుకుని చార్మినార్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాము. చార్మినార్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పార్కింగ్ కోసం తిరుగుతూనే ఉండాలి. ఫైనల్లీ చార్మినార్కి వచ్చేసాము. మెరిసిపోతుంది రంగులతో. భలే వేసారే లైటింగ్. నేను చార్మినార్ చాలాసార్లు వచ్చాను కానీ ఇంత లైటింగ్తో ఫస్ట్ టైం. అక్కడ చూడండి, అక్కడ కలర్స్ కూడా మారుతున్నాయి, లైటింగ్. అదిగోండి, ఫస్ట్ టైం చూస్తున్నాను ఎంత కలర్ఫుల్గా. అంటే ఎన్నిసార్లు వచ్చావు చార్మినార్కి ఇప్పుడు దాకా నువ్వు? కనీసం ఒక 1000 సార్లు వచ్చి ఉంటుంది హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి. నేను ఎప్పుడు వచ్చినా లైట్లు ఉండవు, చెయ్యకట్టుగా ఉంటాయి. ఈరోజు మాత్రం అదిరిపోయింది. కష్టపడి ఎలా పిలుస్తారో. అప్పుడు పక్క నుంచి వెళ్ళడం లేటు. అందరూ అయ్యే వీక్ డేస్లో రావడం వల్ల ఖాళీగా కూడా ఉంది. ఇక్కడ చూడండి, చాలా రకాల చోళీలు ఉన్నాయి. 100 రూపాయలు అంటే అంతకుముందు బేరాలు ఆడుకోవడం ఉండేది. ఇప్పుడు ఏంటంటే అన్ని ఫిక్స్డ్ రేట్ వస్తున్నాయి. 100 రూపాయలు, 60 రూపాయలు అన్నీ ఉన్నాయా? పోలే, అలా వస్తే మంచిదే. ఏది చూసినా లేనట్టు వస్తేనే డబ్బులు వేస్ట్. ఉన్నదే కదా, 10 వెళ్ళిపోదాం. మరి ఎప్పుడు వచ్చినా నిమ్రాలో టీ తాగేవాళ్ళం, కానీ ఈ మధ్యన టీ బాగుంటలేదు నిమ్రాలో, అందుకని ఈసారి స్కిప్ చేసేస్తున్నాం. ఇక్కడ ఏదో వాటర్ బాటిల్ కనబడింది,
कितना 50 रुपीस ఏంటి స్పెషల్ ఏంటి సార్ అసలు ఇందులో? स्पेशल क्या है హాట్ అండ్ కూల్ రతా. అచ్చా, కూల్ అండ్ హాట్ ఉండవు సార్ అండి అవి. అంత హడావిడి పై లోపల డొల్లా పైకి ఏదో హడావిడి అంతే. సడన్గా వీటిని చూసి గోల్డ్ అనుకున్నాను నేను. గోల్డ్ లాగే ఉన్నాయి, ఇదిగోండి చేతికి పెట్టుకున్న గోల్డ్ లాగే ఉంది. ఎంత ఉందో రింగు. ఇక్కడ ఓల్డ్ కాయిన్స్ అమ్ముతున్నారు. भैया बेच रहे हैं? हाँ भैया बेच रहे हैं। ये कितने का? वो भैया 20 रुपीज का आएगा। 20 रुपीज का एक कॉइन पूरा होता है. डिफरेंट पे 20, 30. अच्छा, ఈ ఒక్క కాయిన్ 20 రూపాయలు అంట. ఎప్పుడు అంట 500, 600 కూడానా? ఇవన్నీ ఏం చేసుకుంటారు? కలెక్ట్ చేసి 25 పైసా లేదు, పైసా తెలియదు. నీకు తెలుసా? తెలిసే ఉంటుంది. నాకు ₹1 తెలుసు. మీరు మీ వయసులో ఉన్నప్పుడు ఎంత కాయిన్ తెలుసో కింద కామెంట్ చేయండి. ఇవన్నీ ఒరిజినల్ కాయిన్స్. ఇవి కూడా డబ్బులే అనుకుంటా. 70 రూపీస్ అంటే ఒక్క కాయిన్. అయ్యా, ఇది ఒక బిజినెస్, ఇదో దందా. కలెక్ట్ చేసుకునే వాళ్ళు అలా కలెక్ట్ చేసి ఏ కిतना భయ్యా? 5 पैसे ఏ 50 రూపీసా? ఇవి కొనాలంటే డబ్బులు పెట్టి కొనుక్కోవాలన్నమాట. కలెక్ట్ చేసుకునే వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ చార్మినార్కి ముందే ఉందన్నమాట. ఇది అమ్ముతున్నారు ఇలా. ఇప్పుడు శాండీ మనకి తన బార్గెనింగ్ స్కిల్స్ చూపిస్తుంది. ఇక్కడ ఏవో డ్రెస్సులు కనిపించినాయి, బాగున్నాయి చూడడానికి. అయితే క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. చార్మినార్ ముందే హే 250 का 4 दे डालते हैं. 200 में दिए तो 250 का 4 पीसेस. 250 जब भी इधर ही लेते मैं. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇక్కడ తీసుకుంటాను అంటారు. 250 का 4 ले लो. 250 का नहीं 200. ठीक है दे रहे हैं. అది గైస్ చూసారా, 200కి 2 అన్నాడు, 4 అడిగింది. బేరం వడ్డీ కాదండి. అసలు నీ బార్గెనింగ్ స్కిల్స్కి దండం సార్. నేనైతే మార్కెట్ కొంచెం డౌన్ ఉందని ఇస్తున్నారంట. అదే నేనైతే 200కి 2 అంటే 180 రూపాయలు ఇచ్చి తీసుకునేవాడిని. 4 దబ్బేసింది. ఇక్కడ అత్తర్లు అమ్ముతున్నారు. బ్లాక్ ఊద్ కావాలంట మా వాడికి. అందులో స్ట్రాంగ్ కావాలంటే ఇలా మిక్స్ చేస్తున్నారు అనమాట. ఒకటి కొంచెం వేసారు అందులో, నెక్స్ట్ ఇంకోటి మిక్స్ చేస్తున్నారు. 2 మిక్స్ చేస్తే అప్పుడు స్మెల్ వేరేగా వస్తుంది అన్నమాట, స్ట్రాంగ్ వస్తుంది. అదే ఉత్తి బ్లాక్ ఊద్ అయితే స్మెల్ కొంచెం లైట్ వస్తుంది. ఇదిగోండి ఇప్పుడు 2 మిక్స్ చేశారు చూసారా, అప్పుడు ఆ స్మెల్ మారుతుంది అనమాట. ఎట్లా భయ్యా ఓ బాటిల్? 100. ఆ బాటిల్ 100 రూపాయలు. టోలీ చౌకీలో ఉన్న షాగోస్కి వచ్చాం. టైము 10:30 అవుతుంది. ఎన్ని బళ్ళు ఉన్నాయో చూడండి. ఈ మూల నుంచి ఆ మూల దాకా బళ్ళే. ఇదేమో కొత్తది, కొంచెం క్లాస్గా ఉంటుంది. ఇదేమో పాతది. ఇంతకుముందు ఇందులోకి వెళ్ళి మనం వీడియో చేసాం. ఇప్పుడు ఇందులోకి వెళ్దాం. లోపల ఇలా నీట్గా ఉంది. ఎంత నీట్గా ఉంటే అంత బిల్ వేస్తాడు. అదే భయం నాకు. ప్లేట్లలో మిగిలిపోయిన ఉల్లిపాయలన్నీ ఈ ప్లేట్లో వేసేసి తీసుకొచ్చేసినట్టు ఉన్నారు. ఏంటి ఎలా ఉన్నాయి? లేదో ఒకటి. అఫ్ఘానీ చికెన్ ఒకటి చెప్పాం, బటర్ నాన్ చెప్పాం. అప్పో బటర్ ఏంటి ఎంత వేసేసాడు. ఆస్తి భాగాలు పంచుతున్నారు. అమ్మయ్య మంచిగా బోన్లెస్ పీసులు వచ్చినాయి. ఎక్కడ ఈ మధ్యన కర్రీలు పెద్ద పెద్ద ముక్కలు వేసేస్తున్నారు. 4 ముక్కలు అంతే అయిపోయింది. బటర్ నాన్ కూడా చాలా పెద్దగా ఉంది, మంచి సన్నగా ఉంది, బండగా లేకుండా. రైట్, ఫస్ట్ ఆమ్లెట్ తిందాం ఎలా ఉందో. జస్ట్ ఆమ్లెట్ వేసేసి దాని పైన పెట్టించేసారు. ఆమ్లెట్ తిని చెప్పండి ఎలా ఉందో. నేను ఇంకా అడగలేదు. ఆమ్లెట్ ఎలా ఉంది అడుగు చెప్పు. చాలా బాగుంది ఆమ్లెట్. నెక్స్ట్ చికెన్ చూడండి, చాలా సాఫ్ట్గా ఉంది చికెను. కర్రీ ఆ చికెన్ పీస్ పెట్టి టేస్ట్ చూద్దాం. అదే ఇంత టేస్టీగా చేస్తే ఎలా రా? అయ్యి బాబాయ్, బటర్ నాన్ వదిలిపోయింది. కర్రీ అయితే తోపు మామూలుగా లేదు కర్రీ. ఆమ్లెట్ అయితే ఇంక చెప్పవసరం లే. ఫుల్ పైసా వసూలు. టేస్ట్ విషయంలో మాత్రం అదిరిపోయింది. చికెన్ అఫ్ఘానీ 270, బటర్ నాన్ 35 రూపీస్, కూల్ డ్రింక్ ఒకటి 499. పర్లేదు అనిపించింది నాకైతే రేట్లు. ఇక్కడ హైదరాబాద్లో మరి ఈ మాత్రం బయట తింటే ఇదే కర్రీ 400-350 రూపాయలు ఉంటుంది మినిమం. బటర్ నాన్ 70 రూపాయలు మినిమం. షాగోస్ అందుకని బడ్జెట్ ఫుడ్. సక్సెస్ఫుల్గా ఇంటికి వచ్చేసాము. మామూలుగా చలి లేదు, తోలు తీరింది. నాతో పాటు పడుకోవడానికి తనయ్యగాడు వచ్చాడు. నాకు తోడుగా తనయ్యగాడు వచ్చాడు. మంచి అమ్మాయిలు ఎవరైనా ఉంటే పెళ్లి సంబంధం తీసుకురండి పాపమ్మ తనయ్యగాడికి. క్యాస్ట్ ఫీలింగ్ లాంటిది ఏమైనా ఉందరా?
అయితే కాపుల్లో మంచి అమ్మాయిని ఎవరైనా ఉంటే చూసుకో. యాక్చువల్లీ నాకు లేదు, మా ఇంట్లో ఉంటుంది కదా. అది మై మ్యాటర్. ఇక్కడ దాకా వీడియో చూసంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.